టాంజిరో జెనిట్సు ఇనోస్కే టెంగెన్ తో నెక్స్ట్ మిషన్ కోసం ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ కి వెళ్తారు. అక్కడ డీమన్ ఉంటుంది. డీమన్ దాకి అందంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. డీమన్ టెంగెన్ వైఫ్ మాకియో జెనిట్సు ని ట్రాప్ చేస్తుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 12. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టెంగెన్ టాంజిరో ఇనోస్కేతో జెనిట్సు మిస్సింగ్, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాను. ఇక్కడ ఉన్నది అప్పర్ ర్యాంక్ డీమన్ అయితే దానితో మీరు ఫైట్ చెయ్యలేరు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఒక్కడనే మిషన్ కంటిన్యూ చేస్తాను అంటాడు. నైట్ డీమన్ కోసం వెతుకుతాడు. టాంజిరో ఇనోస్కే కూడా డీమన్ ని వెతుకుతారు. టాంజిరోకి దాకి కనిపిస్తుంది. దాకి ఒక ఆమెని చంపుతూ ఉంటుంది. దాకి బెల్ట్ తో మనుషుల్ని ట్రాప్ చేస్తుంది. టాంజిరో దాకితో ఫైట్ చేసేటప్పుడు నెజుకో బాక్స్ విరుగుతుంది అని నెజుకో బాక్స్ ని ఒక చోట పెడతాడు. నెజుకోతో నీకు డేంజర్ అయితే తప్ప బాక్స్ నుంచి బయటికి రాకు అంటాడు. దాకితో ఫైట్ చేస్తాడు. దాకి బెల్ట్ తో టాంజిరోతో ఫైట్ చేస్తుంది. టాంజిరో డీమన్ అప్పర్ ర్యాంక్ డీమన్. టెంగెన్ జెనిట్సు ఇనోస్కే లేకుండా నేను ఒక్కడనే ఓడించగలనా అనుకుంటాడు. డీమన్ తో కొంచెం సేపు ఫైట్ చేయంగానే తన స్వాడ్ కొంచెం విరుగుతుంది. బటర్ఫ్లై మ్యాన్షన్ లో ఫైర్ టెక్నిక్ ప్రాక్టీస్ చేశాడు. ఫైర్ టెక్నిక్ తో డీమన్ తో ఫైట్ చేస్తాడు. టెంగెన్ కి తన వైఫ్ హినాట్సురు కనిపిస్తుంది. డీమన్ తనని ట్రాప్ చేసి ఒక చోట దాచిపెట్టి ఉంటుంది. హినాట్సురు డీమన్ ని కనుక్కుంది. పాయిజన్ తాగి అక్కడ నుంచి బయటపడాలి అనుకుంటుంది. దాకి తనకి బెల్ట్ ఇస్తుంది. ఆ బెల్ట్ హినాట్సురుని స్పై చేసి ట్రాప్ చేసింది. టెంగెన్ హినాట్సురుని విడిపిస్తాడు. హినాట్సురు నేను బానే ఉన్నాను, వెళ్లి డీమన్ ని వెతుకు అంటుంది. టెంగెన్ తనకి యాంటీడోట్ ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమంటాడు. డీమన్ సుమా, మాకియో ఇంకా కొంతమందిని ట్రాప్ చేసిన ప్లేస్ ని ఇనోస్కే కనుక్కుంటాడు. అక్కడ మనుషుల ఎముకలు ఉంటాయి. దాకి దొరికిన వాళ్ళని ట్రాప్ చేసి ఆకలి వేసినప్పుడు అక్కడ వాళ్ళని తింటూ ఉంటుంది. జెనిట్సు కూడా అక్కడే బెల్ట్ లో నిద్రపోతూ ఉంటాడు. బెల్ట్ ఇనోస్కేని అటాక్ చేస్తుంది. ఇనోస్కే బెల్ట్ ని కట్ చేసి కొంతమందిని విడిపిస్తాడు, మాకియో సుమాని కూడా. కానీ బెల్ట్ మళ్ళీ వాళ్ళని ట్రాప్ చేస్తుంది. మాకియో సుమా ఇనోస్కేతో పాటు బెల్ట్ తో ఫైట్ చేస్తారు. జెనిట్సు ట్రాప్ నుంచి బయటికి వచ్చి బెల్ట్ ని కట్ చేసి ట్రాప్ అయి ఉన్న వాళ్ళందరినీ విడిపిస్తాడు. టెంగెన్ కూడా అక్కడికి వస్తాడు. సుమా, మాకియో, హినాట్సురు టెంగెన్ తో పాటు ఇంతకు ముందు నింజాస్. ఇప్పుడు టెంగెన్ కి డీమన్ స్లేయర్ మిషన్స్ లో హెల్ప్ గా ఉంటారు. ఇంకొక వైపు టాంజిరో ఒక్కడే అప్పర్ ర్యాంక్ డీమన్ దాకితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాకి అప్గ్రేడ్ అయ్యి స్ట్రాంగ్ గా అవుతుంది. ఫైట్ చేస్తున్న సౌండ్ వల్ల మనుషులు లెగిచి బయటికి వస్తారు. దాకి అక్కడున్న బిల్డింగ్స్ ని నాశనం చేస్తుంది. చాలా మంది చనిపోతారు. టాంజిరో ఒక అతనికి అడ్డు వెళ్తాడు. టాంజిరోకి దెబ్బ తగులుతుంది. దాకి అందంగా లేని వాళ్ళకి బ్రతకడానికి అర్హత లేదు అంటుంది. టాంజిరోకి కోపం వస్తుంది. రెంగుకు నాన్న టాంజిరోకి లెటర్ రాశాడు. లెటర్ లో ఫైర్ టెక్నిక్ వాడే వాళ్ళకి తల మీద మచ్చ ఉంటుంది. నువ్వు వాటర్ టెక్నిక్ కాకుండా ఫైర్ టెక్నిక్ వాడాలి అని ఉంటుంది. టాంజిరోకి మచ్చ చిన్నప్పుడు నుంచి లేదు. చిన్నప్పుడు ఆడుకుంటుంటే కింద పడతాడు, అప్పుడు ఆ మచ్చ వచ్చింది. టాంజిరో నాన్నకి చిన్నప్పటి నుంచి తల మీద మచ్చ ఉంది. టాంజిరో నాది ఫైర్ టెక్నిక్ కాదు, కానీ ఇంతమందిని అవసరం లేకుండా చంపుతున్న డీమన్ ని నేను ఓడించాలి అని కోపంగా దాకిని అటాక్ చేస్తాడు. టాంజిరో మాటలు విని దాకికి మెమరీస్ లో హనాఫుదా ఇయర్ రింగ్స్ వేసుకున్న అతను కనిపిస్తాడు. ఇవి దాకి మెమరీస్ కాదు, ముజాన్ మెమరీస్. టాంజిరో ఫాస్ట్ గా ఫైర్ టెక్నిక్ తో దాకిని అటాక్ చేస్తాడు. దాకిలో ఉన్న ముజాన్ బ్లడ్ సెల్స్ కి భయం వేస్తుంది. టాంజిరో దాకిని ఓడించబోతాడు. అప్పుడే తన స్టామినా అయిపోయి కింద పడతాడు. అప్పుడు నెజుకో వచ్చి దాకిని గట్టిగా కొడుతుంది. టాంజిరో స్పృహ తప్పి పడిపోతాడు. డీమన్ చాలా మంది మనుషుల్ని చంపింది అని నెజుకోకి కూడా కోపం వస్తుంది. ముజాన్ దాకితో ఒక డీమన్ నా కంట్రోల్లో లేదు, తను హనాఫుదా ఇయర్ రింగ్స్ వేసుకున్న అతనితో ఉంది, తనని చంపే, నిన్ను తప్ప వేరే వాళ్ళని అడగలేను అంటాడు. దాకి నెజుకో కాళ్ళు చెయ్యి విరగొడుతుంది. నువ్వు మనుషుల్ని తినవు కాబట్టి నీ దెబ్బలు తొందరగా నయం అవ్వవు అంటుంది. కానీ నెజుకో కాళ్ళు చెయ్యి తొందరగా వచ్చేస్తాయి. అప్పర్ ర్యాంక్ డీమన్ కి ఉన్నంత రీజనరేషన్ స్పీడ్ లో నెజుకో దెబ్బలు నయం అయిపోతాయి. దాకి షాక్ అవుతుంది. నెజుకో కోపంగా దాకిని అటాక్ చేస్తుంది.
బ్లడ్ ఆర్ట్ తో దాకి కాలిపోయేలా చేస్తుంది. దాకీకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. నెజుకో బ్లడ్ ఆర్ట్ తో డీమన్స్ ని కాలిపోయేలా చేయగలదు. నెజుకోకి తన మీద తనకి కంట్రోల్ ఉండదు. దాకీని నవ్వుతూ అటాక్ చేస్తుంది. ఒక చోట ఒక ఆమెకి గాయం అయ్యే రక్తం వస్తుంది. నెజుకో రక్తం చూసి ఆమెని తినడానికి వెళ్తుంది. సమయానికి టాంజిరో వచ్చి నెజుకోని ఆపుతాడు. నెజుకో ఆమెని తినాలని చూస్తుంది. అప్పుడే దాకి కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. నెజుకో బ్లడ్ ఆర్ట్ వల్ల అయిన గాయాలు తొందరగా మానవు. అక్కడ చుట్టూ మనుషులుంటారు. నెజుకోని ఆపుతున్న టాంజిరో దాకి రావడం చూసి ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు టెంగెన్ వస్తాడు. జెనిట్సు ఇనోస్కే కూడా టెంగెన్ తో ఉంటారు. కానీ టెంగెన్ వెళ్తున్న స్పీడ్ కి అందుకోలేక మధ్యలో ఆగిపోయి టెంగెన్ కోసం వెతుకుతారు. టెంగెన్ దాకీతో నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, నేను వెతుకుతుంది నీ కోసం కాదు అని దాకీని ఓడిస్తాడు. టాంజిరో నెజుకోని అక్కడ మనుషుల నుంచి దూరంగా తీసుకువెళ్తాడు. టాంజిరో మాటలు నెజుకో వినదు. టాంజిరో తన అమ్మ పాడే పాట పాడతాడు. నెజుకోకి తన అమ్మ గుర్తొస్తుంది. ఏడుస్తూ నిద్రపోతుంది. దాకి తల కట్ చేసినా తను చనిపోలేదు, ఏడుస్తుంది. టెంగెన్ తో నేను వీక్ కాదు, అప్పర్ 6th ర్యాంక్ డీమన్ ని అంటుంది. టెంగెన్ నేను నమ్మను అంటాడు. డాకి ఏడుస్తూ తన అన్నయ్య గ్యూతరోని పిలుస్తుంది. డాకి బాడీలో నుంచి గ్యూతరో వస్తాడు. తను అందంగా ఉండడు, చాలా సన్నగా ఉంటాడు. గ్యూతరో దాకి ఇద్దరు అప్పర్ 6th ర్యాంక్ డీమన్స్, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. డాకి ఏడుస్తూ గ్యూతరోతో వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు, నన్ను కాల్చారు, నేను ఎంత కష్టపడుతున్నానో అయినా వీళ్ళందరూ కలిసి నన్ను అటాక్ చేశారు అని చెప్తుంది. గ్యూతరో దాకితో అందంగా పుట్టావు, జాగ్రత్తగా ఉండాలి అని తనకి కాలిన దెబ్బలు నయం చేస్తాడు. నా తెలివిలేని చెల్లి అంత కష్టపడుతుంటే తనని ఏడిపించినందుకు మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. టెంగెన్ అటాక్ చేయడానికి వస్తే గ్యూతరో తప్పించుకొని టెంగెన్ కి గాయం చేస్తాడు. గ్యూతరో టెంగెన్ ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, 6 feet ఉన్నావు, బలంగా కూడా ఉన్నావు, నేనెంత తిన్నా నాకు బలం వచ్చేది కాదు, నిన్ను చూసి నాకు కుళ్ళుగా ఉంది, నీ దగ్గరికి అమ్మాయిలు చాలా మంది వచ్చి ఉంటారు అంటాడు. టెంగెన్ అవును, నాకు 3 పెళ్ళాలు ఉన్నారు అంటాడు. గ్యూతరోకి కోపం వస్తుంది. కోపంగా టెంగెన్ ని బ్లడ్ ఆర్ట్ తో అటాక్ చేస్తాడు. జెనిట్సు ఇనోస్కే అక్కడికి వస్తారు. టాంజిరో నెజుకోని బాక్స్ లో పెట్టడానికి తీసుకువెళ్తాడు. టెంగెన్ తో దాకి గ్యూతరో ఇద్దరూ కలిసి ఫైట్ చేస్తారు. టెంగెన్, టాంజిరో, జెనిట్సు ఇనోస్కే అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని ఓడించగలరా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.